కోహెడా ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన స్థానిక శాసనసభ్యులు మీ అభిమాన నాయకుడు మల్రెడ్డి రంగారెడ్డి గారి అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మిత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని, వ్యవసాయ మరియు మార్కెటింగ్ శాఖ మంత్రివర్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారిని, అదేవిధంగా రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రివర్యులు మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, స్థానిక పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ రెడ్డి గారిని, శాసన మండలి చీఫ్ విప్ మిత్రులు మాజీ మంత్రివర్యులు పట్నం మహేందర్ రెడ్డి గారిని, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారిని, ప్రభుత్వ సలహాదారులు హరకర వేణుగోపాలరావు గారిని, అదేవిధంగా షాద్నగర్ శాసనసభ్యులు ఈర్లపల్లి శంకర్ గారిని, కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారిని, జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మిత్రులు నవీన్ యాదవ్ గారిని, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి గారిని, మాజీ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారిని, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, వివిధ హోదాలలో ఉన్న ప్రభుత్వ ప్రతినిధులు, రెవెన్యూ శాఖ మరియు వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు, ప్రాణ సమానులైన రంగారెడ్డి జిల్లా రైతాంగం మిత్రులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఒకనాడు రంగారెడ్డి జిల్లా అంటే హైదరాబాదు నగరానికి ఎవరు వచ్చినా, ఏ జిల్లా నుంచి వచ్చినా, ఏ రాష్ట్రం నుంచి వచ్చినా, ఏ దేశం నుంచి వచ్చినా వాళ్ళకు పాలు కావాలన్నా, పండ్లు కావాలన్నా, కూరగాయలు కావాలన్నా, చివరికి పాలకూర కొత్తిమీర కావాలన్నా, ఏది కావాలన్నా రంగారెడ్డి జిల్లా ప్రజలే, ఈ రైతులు కష్టపడి సూర్యుడు ఉదయించక ముందే ఇంటి దగ్గర పాలు, పండ్లు, పూలు, కూరగాయలు అన్నీ కూడా ఈ జిల్లా రైతాంగం కష్టపడి పండించి ఇంటి దగ్గర ఇచ్చేవాళ్ళు. కాలక్రమేణా ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వచ్చింది, మన భూముల విలువలు పెరిగినాయి, ఎకరాలు గజాలుగా మారినాయి, లేఅవుట్లుగా మారి ఈనాడు రియల్ ఎస్టేట్ పెరిగిపోయి వ్యవసాయం కుంటుపడ్డది. ఒకప్పుడు కల్వకుర్తి నుంచి ఆర్టీసీ బస్సులో హైదరాబాద్ నగరానికి వస్తుంటే ఒక పక్కన కూరగాయలు, మరో పక్కన పాలకూర, మెంతంకూర, లేకపోతే కొత్తిమీర లాంటి తట్టలల్ల బుట్టలల్ల చాలామంది రైతులు బస్సు ఎక్కేటోళ్ళు. ఇదే కాదు, ఒక పక్కన చూస్తే గ్రేప్ గార్డెన్స్ కనిపించేటివి. ఎన్ని రకాల పండ్లు, పాలు, కూరగాయలు, పూలు ఉన్నాయో అవన్నీ కూడా రంగారెడ్డి జిల్లా రైతాంగం ఉత్పత్తి చేసి నగర ప్రజల యొక్క అవసరాలు తీర్చేది. కాలం మారింది, అవసరాలు పెరిగినాయి. వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల నుంచి వచ్చి ఈనాడు ఔటర్ రింగ్ రోడ్డు లోపల 1,34,00,000 జనాభా ఈనాడు నివసిస్తున్నారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇవాళ విస్తరించి హైదరాబాదు నగరం అంతర్జాతీయ నగరంగా మారింది. ఎంత వేగంగా అయితే నగరం అభివృద్ధి చెందిందో, ఎంత వేగంగా కృష్ణా గోదావరి జలాలు నగర దాహార్తిని తీర్చినాయో, ఈనాడు పాలు, పండ్లు, కూరగాయలు నగర ప్రజల అవసరాలు తీర్చలేకపోతున్నాయి. అందుకే ఆనాడు ఆలోచన చేసి ఆనాటి ప్రభుత్వం ఒకప్పుడు కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ని కోహెడకు తరలించినప్పుడు అత్తర్బుత్తర్ టెంట్లేసి రేకులేసి పెడితే